డబ్బులు భద్రంగా ఉండాలి, అదే సమయంలో మంచి రాబడి కూడా రావాలి. ఇలాంటి ఒక మంచి అవకాశం కోసం చూస్తున్నారా? అయితే పోస్టాఫీస్ అందిస్తున్న ఒక చక్కటి పథకం గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. పదండి, మొదలుపెట్టేద్దాం. మనం కష్టపడి సంపాదించిన డబ్బుకి పూర్తి భద్రత ఉండాలి, మంచి రాబడి రావాలి అనేది మన అందరి కోరిక కదా. సరిగ్గా ఇలాంటి వాళ్ల కోసమే పోస్టాఫీస్ ఒక అద్భుతమైన పథకాన్ని అందిస్తోంది. అదే టైమ్ డిపాజిట్ అకౌంట్. ఓకే, ఈరోజు మనం ఈ 5 విషయాల గురించి మాట్లాడుకుందాం. అసలు టైం డిపాజిట్ అంటే ఏంటి, అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, లాభాలు అంటే వడ్డీ రేట్లు, ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, మధ్యలో డబ్బులు కావాలంటే రూల్స్ ఏంటి, చివరగా మెచ్యూరిటీ అయ్యాక మన ముందుండే ఆప్షన్స్ ఏంటి, వీటన్నింటినీ ఇప్పుడు చూసేద్దాం. సరే, మరి మొదటి అడుగు వేద్దాం. టైం డిపాజిట్. ఆ పేర్లోనే ఉంది కదా విషయం. అసలు దీని కాన్సెప్ట్ ఏంటో ఇప్పుడు సింపుల్గా చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవటం చాలా సింపుల్. ఇది మనందరికీ తెలిసిన ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిదే. ఒకేసారి కొంత డబ్బును జమ చేసి ఒక ఫిక్స్డ్ టైం వరకు దాన్ని లాక్ చేస్తారన్నమాట. దీనికి బదులుగా ఎలాంటి మార్కెట్ రిస్క్ లేకుండా గవర్నమెంట్ గ్యారంటీతో ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ మన అకౌంట్కి వస్తుంది. దీని స్పెషాలిటీస్ ఏంటంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సేఫ్టీ. దీనికి భారత ప్రభుత్వమే హామీ. ఇక టైం పీరియడ్ కూడా మనిష్టమే. 1, 2, 3 లేదా 5 ఏళ్లు మనకు నచ్చిందే ఎంచుకోవచ్చు. వచ్చే వడ్డీని ప్రతి ఏటా అకౌంట్లో జమ చేస్తారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఎంత డబ్బైనా పెట్టొచ్చు, అప్పర్ లిమిట్ అంటూ ఏదీ లేదు. ఇన్ని మంచి విషయాలు విన్నాక వెంటనే వచ్చే ప్రశ్న, సరే మరి అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అని కదా. ఆ ప్రాసెస్ ఎంత ఈజీనో ఇప్పుడు చూద్దాం. అకౌంట్ ఓపెన్ చేయడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. కావాల్సినవి 2 పాస్పోర్ట్ ఫోటోలు, ఆధార్ ఇంకా పాన్ కార్డ్ కాపీలు, అంతే. కేవలం 1000 రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చు. దగ్గరలోని పోస్టాఫీస్కి వెళ్లొచ్చు, లేదా హాయిగా ఇంట్లోనే కూర్చుని ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ పని పూర్తి చేయొచ్చు. మరి ఈ అకౌంట్ ఎవరు తెరవచ్చు? ఒక సింగిల్ అడల్ట్ తెరవచ్చు, లేదా ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అంతేకాదు, పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ల పేరు మీద గార్డియన్స్ లేదా 10 ఏళ్లు దాటిన మైనర్లు సొంతంగా కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఇక అందరూ ఎదురుచూసే టాపిక్ డబ్బులు. మన పెట్టుబడి ఎంత పెరుగుతుంది, ఏమైనా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయా, అసలు మన జేబుకొచ్చే లాభాలేంటో చూసేద్దాం. ప్రజెంట్ అంటే ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2024 వరకు అమల్లో ఉన్న వడ్డీ రేట్లువి. ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి వీటిని మారుస్తూ ఉంటుంది. ఒకసారి గమనిస్తే, ఒక ఏడాదికి 6.9%, 2 ఏళ్లకు 7%, 3 ఏళ్లకు 7.1%, ఇక అన్నింటికన్నా ఎక్కువగా 5 ఏళ్లకు ఏకంగా 7.5% వడ్డీ ఇస్తున్నారు. చూశారు కదా, ఇక్కడసలు హైలైట్ ఏంటంటే ఆ 5 ఏళ్ల టెన్యూర్ ఏకంగా 7.5%. ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ గ్యారంటీతో ఇంత మంచి రేట్ రావడం నిజంగా చాలా మంచి విషయం. మంచి వడ్డీ రేటు ఒక ఎత్తైతే, దీనికి ఇంకో బోనస్ కూడా ఉంది. 5 ఏళ్ల డిపాజిట్ మీద సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తోంది. అంటే ఒకవైపు మంచి వడ్డీ వస్తోంది, మరోవైపు కట్టే ట్యాక్స్ కూడా తగ్గుతోంది. డబుల్ బెనిఫిట్ అన్నమాట. పెట్టుబడి పెట్టడం అంతా బాగానే ఉంది, కానీ లైఫ్లో అనుకోని అవసరాలొస్తాయి కదా. అలాంటప్పుడు టైం అవ్వకముందే డబ్బులు తీయాల్సొస్తే దాని రూల్స్ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇది చాలా మందికి వచ్చే డౌట్. మధ్యలో డబ్బు అవసరం పడితే పరిస్థితేంటి? విత్డ్రా చెయ్యొచ్చా? ఒకవేళ చేస్తే రూల్స్ ఎలా ఉంటాయి? ఓకే, ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ రూల్ ఉంది. అకౌంట్ ఓపెన్ చేసిన మొదటి 6 నెలల వరకు అస్సలు డబ్బులు తీయడానికి వీల్లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 2 వేరువేరు పరిస్థితులున్నాయి. 6 నెలల తర్వాత ఏడాది లోపు డబ్బులు తీస్తే టైం డిపాజిట్ వడ్డీ రాదు, కేవలం నార్మల్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ మాత్రమే వస్తుంది. సరే, మరి ఏడాది దాటితే? అప్పుడు ఒక చిన్న పెనాల్టీ పడుతుంది. అంటే మీ అసలు వడ్డీ రేట్లో కొంచెం కోత విధిస్తారు. ఆ పెనాల్టీని ఒక ఉదాహరణతో చూద్దాం. 3 ఏళ్ల డిపాజిట్, దాని వడ్డీ 7.1% కదా. దాన్ని 2 ఏళ్లకే క్లోజ్ చేసేశారనుకుందాం. అప్పుడు 2 ఏళ్ల డిపాజిట్ వడ్డీ ఎంత? 7%. కానీ పెనాల్టీ కింద అందులోంచి 2% మైనస్ చేస్తారు. అంటే ఫైనల్గా 5% వడ్డీ మాత్రమే లెక్కించిస్తారన్నమాట. అయితే 5 ఏళ్ల డిపాజిట్కి రూల్ కొంచెం వేరుగా ఉంది. ఒకవేళ 4 ఏళ్లు పూర్తి చేసి ఆ తర్వాత డబ్బు తీసుకుంటే అప్పుడు టైం డిపాజిట్ వడ్డీ ఇవ్వరు, కేవలం సాధారణ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ మాత్రమే ఇస్తారు. ఇన్వెస్టర్లను పూర్తి టైం ఉండమని ఎంకరేజ్ చేయడానికి రూల్ పెట్టారు. రైట్, మన ఇన్వెస్ట్మెంట్ జర్నీలో ఫైనల్ స్టేజ్కొచ్చేశాం, మెచ్యూరిటీ. అంటే మన పెట్టిన గడువు పూర్తయింది. ఇప్పుడు మన ముందు ఏమేం ఆప్షన్స్ ఉన్నాయి?
టైం అయిపోయాక నిర్ణయం పూర్తిగా మనదే. వడ్డీతో కలిపి వచ్చిన డబ్బును మన సేవింగ్స్ అకౌంట్కి మార్చేసుకోవచ్చు. లేదా ఈ లాభం బాగుంది అనుకుంటే మళ్ళీ ఇంకో టర్మ్కి పొడిగించుకోవచ్చు. ఒకవేళ అకౌంట్ హోల్డర్ అందుబాటులో లేకపోతే వాళ్ల నామినీకి ఆ డబ్బులు తీసుకునే హక్కుంటుంది. సరే, టైం అయిపోయాక ఏమీ చెయ్యకుండా వదిలేస్తే ఏం పర్లేదు, డబ్బు సేఫ్గానే ఉంటుంది. కానీ దానిమీద ఎక్కువ వడ్డీ రాదు, నార్మల్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ మాత్రమే యాడ్ అవుతూ ఉంటుంది. చూశారు కదా, సేఫ్టీ, మంచి రిటర్న్స్, ట్యాక్స్ సేవింగ్స్, ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ స్కీమ్ ఆర్థిక ప్రణాళికకు ఒక మంచి బలమైన పునాది అవుతుందా? ఈ ప్రశ్న మీకోసమే. ఆలోచించండి.